క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మనపై మన గెలుపు అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో అధ్యయనం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అపవాది తంత్రములు ఎప్పుడైనా మనల్ని బలహీనపరచడానికే ఉంటాయి. అంతేకాదు, మన బలహీనతను గురించి మనం ఎక్కడ పడిపోయామో ఓడిపోయామో వాటిని పదే పదే గుర్తు చేసి నిరాశ గురి చేస్తూ ఉంటుంది. అయితే మన బలం, మన బలహీనతలన్నీ మనల్ని సృష్టించిన సృష్టికర్తకు అంతా తెలుసు. జీవితంలో మనకు ఎన్నో పోరాటాలు. వీటన్నిటిలో బలమైన పోరాటం మనలో మనమే. కొన్నిసార్లు ఆలోచిస్తాము, మనలో ఈ పోరాటాల వల్ల జీవితంలో ఎంతో నష్టపోయాం, ఇంకా ఎన్నో సాధించలేకపోయాను, ఎన్నోసార్లు అపజయాలు ఎదురయ్యాయి. ఇటువంటి ఆలోచనల వలన ఎటువంటి ప్రయోజనం లేదండి. బలహీనమైన మన ఆలోచనలు మనల్ని మార్పు దిశగా నడిపించవు. కేవలం దేవునిపై మన విశ్వాస భారం తప్ప. ప్రార్థన ద్వారా మన పోరాటాలను ఆయన చేతుల్లో పెడితే మన పోరాటాలను ఆయన అందుకొని విజయాన్ని దయచేసేవాడుగా ఉంటాడు. మనం చేయవలసిందల్లా ఆయనపై ఆధారపడి ఆయనకు సహకరించి పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకు సాగుతూ వెళ్ళడమే. మన వ్యక్తిగత పొరపాట్లను ఒప్పుకోవడం కొంచెం కష్టమే. ఎప్పుడైతే క్రీస్తు నా కొరకు కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని జ్ఞాపకం చేసుకుంటామో, ఇక మనలో మనం మన తప్పిదములను పొరపాట్లను ఒప్పుకోక మానము. క్రీస్తులో నమ్మకత్వం కలిగిన మనస్సును పెంపొందించుకునే అలవాటు మనపై మనం గెలిచేలా చేస్తుంది. ఈ స్వభావం క్రీస్తులో నిత్య శాంతిని, సమాధానంలో ఆధ్యాత్మికత శక్తిని దయచేస్తూ మనల్ని విజయపదం వైపు నడిపిస్తుందని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.